కేవలం అమ్మాయి జీవిత కథ ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అనేది ఒకటైతే, ఈ అవయవ దానం వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అనేది రెండో పాయింట్ అయితే, దీనందరినీ మన కళని నిజంగా మార్చుకోవాలి అంటే ఎంత టీం వర్క్ కావాలన్నది మూడో భాగం అయితే, దీంతో ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ కానీ మిగతా ఆర్గనైజేషన్స్ కానీ ఎలా ఉండాలి, ఎలా జరిగింది, మన సంకల్పం గట్టిగా ఎలా ముందుకు వెళ్తుందని ఈ 4 పాటల్లో డిస్కస్ చేయాలి. ప్రొఫెషనల్ ఫీజు ఏమీ లేకుండా డాక్టర్లు తర్వాత యాజమాన్యం వీళ్ళందరూ కూడా ఏమి పేషెంట్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ఫుల్గా జరిగింది. సార్ ఈ సందర్భంగా ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, మేము ఈ చిన్నారికే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మణిపాల్ ఫౌండేషన్ అంటూ మాకు ఒక ఫౌండేషన్ ఉందండి. దాని ద్వారా చాలా మంది చిన్నారులు, పర్టికులర్గా చిన్నపిల్లలకి ఎక్కువ మందికి సహాయం చేస్తున్నాం. కొన్ని వందల సంఖ్యలో చిన్నారులకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళు క్యాన్సర్తో రావచ్చు, రకరకాల ఇబ్బందులతో చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా కొన్ని వందల సంఖ్యలో జరిగింది. మణిపాల్ ఫౌండేషన్ ద్వారా మేము మా సంస్థ అనేది చేయడానికి మా మేనేజ్మెంట్ మాకు ఒక అవకాశాన్ని కలిగించుకునేదానికి, దానికి తోడు ప్రభుత్వ సహకారం అయితే మాకు ఎల్లవేళలా ఉంది. పర్టికులర్లీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ పాపే కాదు, మీరు గతంలో కూడా చూసుంటారు, 5 months బేబీకి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా సహాయం చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గతంలో 14-19 ఉన్నప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రయత్నం జరిగింది, మంచి ప్రయత్నం, సంభావతి ముందుకు వెళ్ళలేకపోయింది. అయితే మళ్ళీ రీస్టార్ట్ మనం చేయగలిగాము. సో ప్రభుత్వం ఇంకొంచెం రూపాయి కూడా వారి చేతిలో నుంచి ఖర్చు లేదండి, ఇక ముందు కూడా ఉండబోతుంది దాదాపుగా వాళ్ళ చేతిలో, ఎందుకంటే మెడిసిన్ అది కూడా డాక్టర్ గారు మేమందరం సపోర్ట్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నాము. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ రాగానే దిలీప్ సార్ నన్ను చూశారు. దిలీప్ సార్ చూడగానే నాకు ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ మార్చాలి అని చెప్పారు. మాకు చాలా భయం వేసింది, కానీ దిలీప్ సార్ మాకు చాలా ధైర్యం చెప్పి మాకు చాలా హెల్ప్ చేశారు. నాకు ఈ ఆర్గన్ డొనేట్ చేసిన ఫ్యామిలీకి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. వాళ్ళు అంత బాధలో ఉండి కూడా నాకు ఈ హార్ట్ ఇచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా గ్రేట్. నేను లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ, మేము అంతా, మా అమ్మ, మా నాన్న, మేమంతా రుణపడి ఉంటాం మా ఫ్యామిలీకి. నేను అసలు బతుకుతానని నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ వల్ల నేను ఎంత ఇప్పుడు మీద మళ్ళీ ఉండగలుగుతున్నాను. దిలీప్ సార్ అయితే మేము లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ మేము అంతా. కాబట్టి ఇక్కడ మీరు అనుకుంటారు అంటే డాక్టర్గా మా పని మేము చేస్తాం సార్, బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో రియల్గా జీవదాతలు, ప్రాణదాతలు ఎవరు అంటే ఆ ఫ్యామిలీ సార్. ఎందుకంటే ఒక్కరి ప్రాణం 7 జీవితాల్లో, 7 కుటుంబాల్లో, వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపుతుంది. సో ఈ మీటింగ్ తర్వాత మీ ద్వారా అట్లీస్ట్ ఒక్క ఫ్యామిలీ అయినా ఇంకో 7 అంటే మనకు అవయవ దానాల గురించి మన ఈవెన్ హిందూ కల్చర్లో కూడా రకరకాల దానాలు, మహాదానాలు అన్నీ చెప్పారు. కానీ బట్ ఏంటంటే ఆధునిక యుగంలో నేను అనుకోవడం ఏంటంటే ఇంతకన్నా మించిన దానం నేను ఇంకేది లేదని అనుకుంటున్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ ప్రాబ్లం రావడం, ఇంకా అక్కడ చిక్కుపల్లి నుంచి దగ్గర కొలతో ఒక హాస్పిటల్ విజిట్ అవ్వడం, అక్కడ నుంచి గేజెస్ లో కూడా అడ్మిట్ అవ్వడం, గేజెస్ లో అడ్మిట్ అయ్యేటప్పుడు సర్జరీ ప్లాన్ చేయడం, సర్జరీ ప్లాన్ చేసిన తర్వాత ఏంటంటే ఎఫెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అంటే పంపింగ్ అనేది ఒక 15 వచ్చింది, మామూలుగా 65 నుంచి 70 ఉండాల్సిన పంపింగ్ అనేది అది 15 వచ్చింది. లోపల తర్వాత మైక్రోమోల్ అనేది విధంగా లీక్ అవుతుంది. గుండె పరిమాణం అనేది 7.5 సెంటీమీటర్, మామూలుగా 3 నుంచి 3.5 ఉండాల్సింది, డబల్ సైజ్ మామూలుగా మన పిడికిల పరిమాణం అంటారు, 2 రెట్లు 3 రెట్లు పెరిగింది. సో అలాంటి సందర్భాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే సర్జరీ ఏది కూడా అందుకు రక్షించే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే మొదటితో వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించడం, సో వాళ్ళు ఇక్కడ అక్కడ తెలుసుకొని మన విజయవాడలోనే మన దగ్గర కాకుండా వేరే కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ అక్కడ నుంచి తర్వాత ఇక్కడికి వచ్చారండి. శ్రీధర్ అండ్ అదర్ మై కలీగ్స్ డాక్టర్ నవ్య అండ్ అదర్ కార్డియాలజీ మిత్రులందరూ, కార్డియోథొరాసిక్ టీమ్ వీళ్ళందరూ కూడా ఇంత తక్కువ టైంలో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న పేషెంట్, ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్, అంటే లాస్ట్ ఇంకా కొద్ది వారాలు అనుకున్న హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఇట్లాగా గుండెని అమర్చడం అనేది నిజంగా ఒక అద్భుతం ఇది. సో డాక్టర్ దిలీప్ గారు చెప్పినట్టుగా వీటిలో ఏంటంటే అవగాహన అనేది ముఖ్యం. అవయవ దానం అనేది, జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిది. అత్యున్నత ప్రభుత్వం కానీ ఎవరైనా సహకరిస్తున్న అత్యున్నత ప్రోగ్రాంలో ఒకటి. దీనికి ఏంటంటే మీ సైడ్ నుంచి, మీడియా మిత్రుల నుంచి, పాత్రికేయ మిత్రుల నుంచి కావాల్సింది ఏంటంటే జనాల్లో ఒక అవగాహన అంటూ వస్తే, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ ఉంటారు చాలా మంది యాక్సిడెంట్స్ లో, తర్వాత వేరే కారణాల వల్ల
అవయవాలు పనిచేస్తూ ఉంటాయి, బ్రెయిన్ మాత్రం డెడ్, పేషెంట్ బతికే పరిస్థితి ఉండదు, వారాలు నెలల తరబడి వాళ్ళు కోమాలోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనుక డొనేషన్ ఆర్గన్స్, హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మిగిలిన అవయవాలు ఏదైనా దానానికి మనం కనుక వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తే ఇలాగ ఇంకొకరికి పునర్జన్మ, దిస్ ఇస్ అనదర్ లైఫ్ యాక్చువల్లీ. ఈ పేషెంట్ లాస్ట్ తుది శ్వాస నుంచి బయటపడి ఇప్పుడు ఆరోగ్యవంతంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుందంటే కారణం ఏంటంటే ఆ దాత ఎవరైతే అవయవ దానం చేశారో వాళ్ళకి. జనాల్లో చాలా మందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆ అవగాహన అనేది. ఇప్పటికే ఇప్పటి వరకు రాష్ట్రంలో మనకి దాదాపుగా 5,200 పైకి వరకు ఆర్గాన్స్ కోసము ఎదురు చూస్తున్నారు. వాటిలో కిడ్నీస్ కోసం మాత్రమే 3,200 పైకి వరకు ఎదురు చూస్తున్నారు. లివర్ కి 1,700 పీపుల్ వరకు ఎదురు చూస్తున్నారు. మిగతావి హార్ట్ లంగ్స్ కోసం సో మనము కాంప్లెక్స్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, టీవీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ర్యాలీస్ చేయడం కానీ, సో ఈ రకంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడము, పెద్దవారిని పిలవడము, మినిస్టర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు, సెక్రటరీ గారు కూడా పాల్గొంటున్నారు. సో ఈ రకంగా మనము అన్ని రకాలుగా ఏ విధంగా అయితే అవేర్నెస్ క్రియేట్ చేయాలో అవయవ దానం మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి.